దక్ష ప్రజాపతి చరిత్రము. సుఖయోగిని పరీక్షిత్తో వెష్టి సృష్టి ఎట్లు జరిగినదో వివరింపమని కోరగా ఇట్లు చెప్పుచున్నాడు. ప్రాచీన బర్హి కుమారులు ప్రచేతసులు 10 మంది తపస్సు చేసి సముద్ర మధ్య నుండి పైకి లేచి భూమిని చూచిరి. భూమి అంతయు చెట్లతో నిండి ఉండెను. ప్రచేతసులు తపస్సుకు వెళ్ళిరి. ప్రాచీన బర్హి విరక్తుడై ఉండెను. రాజ్యపాలనము చేయవారు లేక భూమి అంతటా మొక్కలు బలిసి ఉండెను. ప్రచేతసులకు కోపం వచ్చెను. తపస్సుచే ఆ కోపము తీవ్రమై ఆ చెట్లను దహింపవలని వారికి సంకల్పము కలిగెను. ఓ వృక్షములారా, ముఖము నుండి వాయువును అగ్నిని విజృంపచేసి దహించివేతమని అగ్నిని వదిలిరి. చెట్లు దహింపబడుచుండెను. అప్పుడు చంద్రుడు ఓషధులకు ప్రభువు అవుడిచే వారి కోపమును ఉపశమింపచేశాను. ఓ మహానుభావులారా, మీరు లోకమును ఉద్ధరింపగోరువారు ప్రజాపతులు, ఇట్లు ఏ అపరాధము లేని దీనులను బాధించుట తగదు. బ్రహ్మాదులకు ప్రజాపతులకు కూడా ప్రభువగు శ్రీహరి ఈ వృక్షములను అంతర్యామియే ఉండును. అందుచేత శ్రీహరికి ఏ దోషము అంటదు. వనస్పతులను సృష్టించి దేవతలకు పితృదేవతలకు ఆహారంగా ఓషధుల నుండి హవిసునుకు కల్పించి సమర్పించి ఆ శేషమును ప్రజలు భుజింపవలని భగవానుడు సృష్టించినాడు. పితృదేవతలను ఉద్దేశించి ఊర్ధము అనేది అన్నమును, దేవతలను ఉద్దేశించి ఇషము అనేది అన్నమును సమర్పింపవలని వనస్పతులను ఓషధులను సృష్టించినాడు. దేవతలకు పితృదేవతలకు ఆహారము కల్పింపబడుటకు ఉపయోగించడి ఈ వృక్షములను దహించుట మీకు తగదు. లోకములో ఒకరికొకరు ఆహారముగా భగవానుడు ఏర్పరిచినాడు. పాదములతో సంచరించని భూతములకు పాదములతో సంచరించని భూతములు ఆహారము. ఆచరములలో అనగా కదలని వాటిలో ఒకటి తిన్నది ఒకటి తినబడినది అన్నది భేదం లేదు. కానీ కదిలడి భూతములలో ఒకదానికి ఇంకొకటి ఆహారం అగుచుండెను. పాదములతో కదిలాడే వాటికి పాదములు లేనివి, చేతులు గల 2 కాళ్ళు గలవారికి చేతులు లేని 4 పాదములు గలవి ఆహారంగా అగుచుండెను. ఓ మహానుభావులారా, మీ తండ్రి యొక్క ప్రాచీన బరిహి తపస్సు చేసి సంతోషింపచేయగా బ్రహ్మ ప్రత్యక్షమే మిమ్మలను ప్రజా సృష్టి చేయుటకు ఏర్పరచిటాడు. సత్పురుషుల మార్గమును అనుసరించుచు మీ తండ్రి తాతల ముత్తాతలు ఏ మార్గమును అనుసరించుచున్నారో ఆ మార్గంన అనుసరింపుడు. కోపమును తగ్గించుకోండు. సర్వరక్షకుడు భగవానుడు. అతడు బాలులకు తల్లిదండ్రులకు రక్షకుడుగా, కండ్లకు రెప్పలుగా, స్త్రీకి భర్తను, ప్రజలకు రాజును, భిక్షుకులకు భిక్ష మొసంగు వారిని, కర్మకాండ చేయవారికి ఆ ప్రక్రియ చేయించు నేర్పగల వారిని రక్షకులుగా ఏర్పరిచినాడు. స్వయముగా అందరి దేహంలో తానుండి తాను రక్షకుడై మిత్రుడై నియామకుడై కాపాడుచున్నాడు. అందుచే విశ్వమునంతయో భగవదధిష్టానముగా భావింపుడు. అట్లు మీరు చూచుచుని భగవానుడు సంతోషించును. దేహంలో హృదయాకాశం నుండి అనుకొనకుండా బయలుదేరిన సహించుటకు శక్యము కాని కోపమును ఎవడు ఆత్మ పరమాత్మ స్వరూప విచారణతో తగ్గించుకొనుచో ఆ పురుషుడు సత్వ రజస్తమో గుణములను దాటి బంధం నుండి విముక్తుడు ఆగును. దేనములకు వృక్షములకు దహించుట విరమింపుడు. మిగిలిన వృక్షములకు మంగళమగుగాక, మీకు శుభము అగుగాక. ఈ వృక్షములచే పరిపాలింపబడుచున్న ఈ కన్య మారిష, ఆమెను మీరు భార్యగా స్వీకరింపుడు అని చెప్పాను. ఈ కన్య ఒక ఋషి వీర్యముచే అప్సరస యందు జన్మించినది. సోమరాజు వారికి ఆ కన్యను వసంగి తన స్థానమునకు ఏగిను. వారు ఆమెను యథావిధిగా వివాహము ఆడిరి. ప్రచేతసులకు ఆమె యందు దక్షుడు అనే ప్రజాపతి జన్మించెను. వెనక దక్ష ప్రజాపతి యజ్ఞంలో రుద్రాపరాధ వలన శరీరము వీడెను. అతడే మరలా ఇప్పుడు ప్రచేతసుల వలన మారిష యందు ప్రాచేతసుడు అను దక్షుడుగా జన్మించెను. ఈ 3 లోకములందున ప్రజలందరూ అతని సంతానమే. దక్షుడు తన సంకల్పమాత్రము చేత ఆకాశమునందు సంచరించే వారిని, భూమి యందు సంచరించే వారిని, దేవతలను, అసురులను, మనుష్యులను జన్మింపజేసినాడు. ఇట్లో మనసుతో సృష్టి చేసినాడు. ఆ సృష్టి బావుగా వృద్ధి పొందట్లేదు. వింధ్య పర్వత ప్రాంతంలోకి ఇతరులు ఎవ్వరూ చేయలేని తపస్సును చేసెను. త్రికారంలో స్నానము చేయొచ్చు తపస్సు చే శ్రీహరిని సంతుష్టిని చేసెను. అతడు హంసగుహ్యము అనేది ఒక స్తోత్రముతో శ్రీహరిని సంతోషపరచెను. అతడు సంతుష్టుడాయను. హంసగుహ్య స్తోత్రమును చెప్పెదను వినుము. చేతనులకు జీవుల కంటే పరుడే అమోఘమగు అనుభూతి అనగా సంకల్పరూప జ్ఞానము గల వారికి నమస్కారము. సత్వాది గుణత్రయములు బయలుపడటకు కారణమగు ప్రకృతికి ఆశ్రమే నియంత అయి ఉండువానికి నమస్కారము. గుణత్రయములు కార్యముగు పృథివ్యాధి తత్వములు ఎరుంగగలిగి బుద్ధులచే గుర్తింప శక్యము కాని వానికి నా నమస్కారము. ఇంతవాడు ఇట్టువాడు అని చెప్పుటకు వీలు అయిన రకరకాల వస్తు పరిచ్ఛేదం లేని స్వరూపము గల వారికి నమస్కారము. ఏ పరమపురుషుడు ఈ శరీరంలో జీవునకు అంతరాత్మగా సుఖుడై ఉండునో అట్టి పరమాత్మ యొక్క స్వామిత్వమును తన దాసత్వము జీవుడు ఎరుంగజాలడు. జీవుడు పరమాత్మతో రంగు ద్రవ్యంతో ఎట్లు విడదీసి వేరుగా ఉండటకు వీలు కాకుండా ఉండనో అట్లు తానుండి అతని చేతని ప్రవర్తించుచు దేహములో ఉన్న పరమపురుషుని ఎరుంగలేని వాడొకటిచే అతనికి ఆ సంబంధంను జీవుడు గుర్తింపలేదు. అట్టి పరమపురుషునకు నమస్కారము. దేహము, ప్రాణములు, ఇంద్రియములు, మనోవృత్తులు, జ్ఞానేంద్రియములు, భూతములు, శ్రద్ధ, స్పర్శాది తన్మాత్రలు, వాటిని గ్రహించడి ఇంద్రియములు, కర్మేంద్రియములు మొదలగునవి అన్నియు తమకు ఆత్మ అయిన జీవుని తమకంటే వేరుగా అచేతనములో ఒకటిచే ఎరుంగజాలవు. జీవుడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము కలవాడు కనుక వీటినన్నిటినీ ఎరుంగును. దేహము ఎరింగినప్పుడు జీవుడు తన గుణములను తన ఎరుంగజాలనే గాని సర్వజ్ఞులకు భగవాన్ని అతని గుణములను ఎరుంగజాలడు.
అటు పరిచ్ఛన్నులకు పరమపురుషుని స్తుతించుచున్నాను. దేవ మనుష్య బ్రహ్మనాది నామరూప విభాగమును గుర్తించడు మనస్సు విశ్రమించే స్వప్న వ్యవస్థ దాటి సుషప్త వ్యవస్థలు ఉండినప్పుడు జీవుడు పరమాత్మతో చేరి ఉండెను. కానీ జీవుడు ఆ పరమాత్మను గుర్తింపజాలడు. పరమాత్మ మాత్రం అన్నిటినీ ఎరుంగజాలిన వాడే ఉండెను. రాగాది కాలుష్యం లేని స్వాభావిక జ్ఞానమును ఉపాసన చే పరిశుద్ధమైన అంతఃకరణను గోచరమగు అపరిచ్ఛిన్నానంద స్వరూపుడగు భగవానుకు నమస్కారము. హంస స్వరూపుడగు పరమాత్మ ఉపాసన చే పరిశుద్ధమై శుచియగు అంతఃకరణమునందు అభివ్యక్తమగుచుండెను. పరమేశ్వరుడు పరబ్రహ్మము చేతనులు హృదయములో బహిరంద్రియములచే గ్రహించుటకు శక్యము కాకుండా తనంత తానుగా సన్నిధానము చేసి ఉండును. హృదయగుహలో గోచరము కాకుండా ఉండేది జీవునిలో అంతరాత్మగా మనసు చే కూడా గ్రహించుటకు శక్యము కాకుండా ఉండెను. అతడు 9 శక్తులతో కూడి ఉండెను. ఆయా కార్యములను చేయుటకై ఉపయోగించినవే పరమాత్మ కంటే వేరుగా ఉండక కలిసి ఉండేది వాన్ని శక్తులు అని పేరు. అవి 9. అవి మూడేసి కూడి ఉండును. శ్రీ పుష్టి గీహి వాక్కు కాంతి కీర్తి తుష్టి ఇలా ఊర్జ విద్య అవిద్య మాయా అను 9 శక్తులతో పరమాత్మ కూడి ఉండెను. కర్రలో అణిగి ఉన్న అగ్నిని మదించు సాధనమగు అరణిచే ఎట్లు వెలికితీతురో అట్లే పరమాత్మ యథాచ్యమును ఎరుంగగలిగిన వారు యోగముచే పరిశుద్ధమగు బుద్ధిచే ప్రకృతి పురుషుల కంటే వేరైన తనలోనే ఉన్న పరమాత్మని చూడగలరు. ఆ భగవానుడు అశేష వికారములు కలిగించే మాయ అంటని వాడు. దుఃఖముతో కూడా ఉండని మోక్షము సుఖము ముక్తానుభవమునకు విషయము అయిన వాడు. సర్వశబ్దముల చేత వ్యవహరింపబడేవాడు. విశ్వమంతియు తన శరీరంగా గలవాడు. దాని అందరి దోషములు అంటనివాడు. వాగ్మనుసుచే ఎరుంగజాలని స్వాభావిక శక్తులు గలవాడు. అట్టి భగవానుడు నన్ను అనుగ్రహించుగాక. శబ్దంచే చెప్పబడి బుద్ధిచే నిరూపించబడి ఇంద్రియములచే గ్రహింపబడి మనసుచే సంకల్పింపబడినది అంతయు అతని శరీరమే అగును గాని అతడు శబ్దము చేతను ఇంద్రియముల చేతను బుద్ధి చేతను మనసు చేతను గ్రహింపబడడు. అన్నిటి చేతను గుర్తింపబడినవి ప్రకృతి వికారంలే అగును గాని పరమాత్మ కాడు. సత్వాది గుణములచే ఏర్పడినవి అన్నీ ప్రకృతి యందు ఉండినే గాని పరమాత్మ యందు ఉండవు. పరమాత్మ సత్వ రజస్తమో గుణములు గల ప్రకృతి చే జన్మించడి ప్రపంచము యొక్క సృష్టిలయముల చేతనే గుర్తింపబడును. ఆ కారణత్వము కూడా చేతనాచేతన విశిష్టముగా బ్రహ్మనందే గాని కేవలం బ్రహ్మనందు లేదు. కనుక జగత్తు సృష్టి స్థితి లయ కారణత్వము బ్రహ్మస్వరూపము ఎరుగుటకు ఉపలక్షణము. జగత్తును సృష్టించినది సర్వవ్యాపారములు శరీరం ద్వారా చేయించినది పరమాత్మయే. ఆయా ద్రవ్యములు పరమాత్మకు శరీరములు కనుక పరమాత్మయే పరంపరగా శరీరం ద్వారా ఆధారము ఉపాదానము అపాధానము కర్ణము సంప్రదానము కర్త కర్మగా ఉండును. ఏ విశ్వము అంతయో బ్రహ్మ కంటే వేరైనది కాదు. సృష్టికి ముందు కారణముగా ప్రసిద్ధమైన సూక్ష్మ చేతనాచేత విశిష్టమైన బ్రహ్మయే సృష్టికి తర్వాత కార్యవ్యవస్థ ఉన్నది. ఒకే ద్రవ్యం యొక్క 2 స్థలే బ్రహ్మము. జగత్తు కారణ వ్యవస్థ బ్రహ్మము. కారణము విశిష్టము కార్యము కూడా విశిష్టమే. చేతనాచేతనంలో అనబడే విశేషణతో కూడిన బ్రహ్మమే ఎల్లప్పుడూ ఉండునది. అది ఏ నిమిత్త కారణము ఉపాదాన కారణము. సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము గలది 2 విధములుగా కారణముగా ఉండును. కొందరు ఈ విశ్వమునకు పరమాణువులే కారణము ఈశ్వరుడు నిమిత్త కారణము అందరు. ఈ జగత్తునకు ప్రధానమైన కారణము ప్రకృతియు దానిలో చేరి ఉండు పురుషుడే కాని ఈశ్వరుడు లేడని కొందరు అందరు. కొంతమంది ఈ జగత్తు అంతయు నిత్యము అనిత్యము భిన్నము అభిన్నము సత్తు అసత్తు అయి ఉండునని చెప్పుచుందురు. ఇన్ని వాదములునగా బ్రహ్మమే కారణమనియు బ్రహ్మము కంటే జగత్తు వేరు కాదని చెప్పుట ఎట్లు కుదురునని శంకింపనవసరం లేదు. వారు చెప్పేవన్నీ పరమాత్మ యొక్క శక్తులే. అందులో ఒకదాన్ని ఆశ్రయించి ఒకరు వేరొక దాన్ని ఆశ్రయించి వేరొకరు వాదించుకొనుచున్నారు. ఆ శక్తులే ఈ వాదము చేయవారికి మోహము కలిగించుచున్నది. అట్లే సర్వశక్తి విశిష్టుడు అసంఖ్యేయ కళ్యాణ గుణములు గలవాడు స్వరూపత అన్నిటికంటే గొప్పవాడు అగు బ్రహ్మమునకు నమస్కారము. సర్వేశ్వరుడు ఉన్నాడని కొందరు లేడని కొందరు వాదించుచుందరు. మనము లోకములో ఘటము పటము మొదలగునవి ఉన్నవి లేవు అని అనుచున్నాము. ఈ రెండును ఒకటి ఉన్న చోట రెండవది ఉండదు. ఉన్న వస్తువునందు ఉండకపోవట ఉండదు. ఈ విరుద్ధమైన ధర్మంలో ఏది వాస్తవమో తెలుసుకుంటకు శక్యము కాదు. అతీంద్రియముకు భగవద్విషయము ఇతర ప్రమాణములతో తెలుసుకుంటకు శక్యము కాదు. కనుక దాన్ని ఎరుంగుటకు వేదాంత వాక్యములే ప్రమాణమని ఎరుంగవలను. వేదము ఆది అంతము లేనిది. కొంతకాలము ఒకరి నుంచి ఒకరికి సాగి కొంతకాలము పోవునది కాదు. భగవాన్ నుండి ప్రారంభమై ఎడతెగక నేటికి సాగుచునే ఉన్నది. అది మనుషులచే రచింపబడినది కాదు. కనుక దాని యందు భ్రమ ప్రమాదము వంచనము ఆసక్తి అను దోషములు ఉండవు. కనుక దానిచే సర్వేశ్వరుని ఎరుంగవలను. యోగశాస్త్రమున ఈశ్వరుడు ఉన్నాడందురు, సాంఖ్యమున భగవానుడు లేడందురు. కానీ వేదాంతములనగా ఉపనిషత్తులు సత్యము జ్ఞానము అనంతము అగునదే బ్రహ్మమనియు ఆనందో బ్రహ్మమనియు చెప్పినవి. బ్రహ్మము ఎల్లప్పుడూ ఏకరూపముగానే ఉండుననియు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదనియు అందరికీ అనుకూలమనేది అగుడుచే ఆనంద రూపమైనది చేతనాచేతనములు కంటే వేరే అయినదనియు ఇప్పుడు కనపడుచున్న జగత్తు కంటే ముందే ఉన్నదనియు గుణముల చేత స్వరూపము చేత అపరిచ్ఛిన్నమనియు ఎరుంగవలెను. అట్లే గుణములు ఉన్నవి లేవు అను 2 వాక్యములు ఉపనిషత్తులోనే ఉన్నవి. యహ సర్వజ్ఞ సర్వవిద్ అని బ్రహ్మము అన్నింటినీ కూర్చున్న జ్ఞానము గలవాడని శక్తి గలవాడని ఉపనిషత్తులో చెప్పినవి.
అట్లే నిష్క్రియం నిష్కలం అని గుణములు లేవని ఉపనిషత్తే చెప్పినది. ఈ ఉపనిషత్తు ఏది చెప్పినో వాస్తవమే గనక గుణములు కలది గుణములు లేనిది అనేది 2 వాక్యములు యథార్థమే. బ్రహ్మమునందున్న గుణములు ఏవి, లేని గుణములు ఏవి అని వేదముల చేతనే ఎరుంగవలెను. ఉన్న గుణములు జ్ఞానమును ఆనందమును మొదలగునవి. జీవులకు కర్మచే కలుగునట్టి విడవదగిన గుణములు అనగా సత్వ రజస్తమో గుణముల ముసలితనము, చావు మొదలగునవి లేవు అని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. అందుచే ఉపనిషత్తులే మనకు ఈ భిన్న భిన్న వాదములకు సమన్వయము చేయనది. అట్లు వేదములచే నిర్ణయింపబడిన స్వభావము గల స్వరూపము గల భగవానుకు నమస్కారము. ఇట్లు ఎరుంగుటకు శక్యము కాని వాడైనను ఆశ్రితులకు సులభుడగులచే అతడు తనంతా ఈ లోకంలో జన్మించి రామకృష్ణాది నామములు ధరించి విచిత్రములకు అతిమానుషములకు చేష్టితములు చేసి అనుగ్రహించినాడు. అతడు సులభుడు అయి ఉండియు పరముడే. తన్ను ఆశ్రయించిన వారికి తన్ను దర్శింపచేయుటకే అతడు నామరూపములను ధరించినాడు. ఈ దేహముతో ఉండియు తనతో సమానుడు, తనకంటే అధికుడు లేనివాడే అతడు. అటివానికి నమస్కారం. అతడు నన్ను అనుగ్రహించుగాక. ఇంద్రియములు మన మనోవృత్తులను అనుసరించి ప్రవర్తించుచుండెను. ఈ చేతనాచేతంలో అనియు అతని శరీరంలే. వానిలో అతని నుండి వాని ద్వారా మనకు కనపడుచుండెను. లోకంలో మనము రాజుని చూచుచున్నాము, రాజు శరీరంను చూచి రాజును చూచినాము అని అనుకున్నట్లే జగత్తును చూచి ఈ జగత్తులో ఆత్మగా ఉన్న పరమాత్మను చూచినామని జగత్తు యొక్క యథార్థ్యం ఎరిగిన వారు భావించుచుందరు. జగత్తు కంటే ప్రత్యేకమైన భగవానుడు జగత్తుగా కనిపించునా అని సందేహింపనవసరం లేదు. పృథ్వీ వికారమగు పువ్వులోని పుప్పుడిని తీసుకుని వచ్చుచున్న గాలి తనకు లేని వాసనను కలిగి ఉన్నట్లు మనకు తోచుచున్నది కదా. వాయువుకు వాసన లేదు, గాలికి రూపం లేదు. కానీ తద్వింద్రియముచే అనుభవింపబడిన గాలిలో పృథ్వీ యొక్క గుణము అగు గంధము ఉన్నదని ఎట్లు ఎరుగుచున్నాము, అట్లే జగత్తు కంటే విలక్షణుడైన పరమాత్మ జగత్తును చూచినప్పుడు ఉత్తమ ఎరింగిన వాడిచే అనుభవింపబడుచుండెను. అట్టే సర్వేశ్వరుడు నా కోరికను నెరవేర్చుగాక. ఇట్లో ప్రాచేతసుడగు దక్షుడు స్తోత్రము చేయగల భగవానుడు ప్రత్యక్షమైన భగవత్సలుడే గరుత్మంతుని మూపుపై కూర్చుని వేంచేసెను. 8 బాహువులు గలవాడుగా ఉండెను. 8 బాహువులతో చక్రమును, శంఖమును, కత్తిని, డాలును, బాణమును, విల్లును, పాశమును, గదను ధరించిన వాడే ఉండెను. పీతాంబరును దాల్చిన వాడే ఉండెను. మేఘము వలె నీలమైన వర్ణము గలవాడు, వనమాల వక్షస్థలమును వేలాడుచున్నవాడు. వక్షస్థలమును శ్రీవత్సము అనేది పుట్టుమచ్చ, కౌస్తుభం అనేది మణితో ప్రకాశించుచున్నాడు. కిరీటమును దాల్చినవాడు, మకరకుండలమును దాల్చి ఉన్నవాడు, మొలనూరు, ఉంగరములు, కంకణములు, కాళియందలు, భుజకీర్తులు దాల్చినవాడు. ఇటు త్రిభువనేశ్వరుడకు భగవానుడు త్రైలోక్య మోహనమగు రూపమును దాల్చి నారద సనాంధాది పరిషదుచే పరవేశితుడై స్తోత్రము చేయబడిన వాడే దర్శనము నొసంగెను. ఆశ్చర్యకరమగు రూపమును చూచి దక్షుడు నేలపై దండము వలె పడెను. తీవ్రముగా ఆనందముచే ఏమయూ మాటలేడలేకపోయాను. మహానందము మనోద్వారములలో నిండుటచే మాట వెలువడలేదు. భగవానుడు అతని మనసులోని కోరికను ఎరిగినవాడే ఈ విధముగా పలుకుచున్నాడు. మహాభాగా, నీవు తపస్సు చేసి సిద్ధి పొందినవాడవు. నా యందు పరిపూర్ణముగా శ్రద్ధ కలిగి నాయందే మనసు నిలిపినవాడు. ఓ ప్రజాపతి, నేను చాలా సంతోషించుతుని. నేను ఎల్లప్పుడూ జగత్తు వృద్ధి పొందవలనని కోరుచుందును. ప్రజలను పుట్టించి ఈ లోకంలో వృద్ధి పొందవలనని నీవు కోరి తపస్సు చేయుచున్నావని నేను ఎరింగితిని. చతుర్ముఖ బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులకు మీరు, స్వయంభువుడు మొదలగు మనువులు, ఇంద్రాది దేవతలకు వీరందరూ నా విభూతులే. మీరందరూ సకల ప్రాణిజాతమునకు సమృద్ధిని కలిగించుచుందరు. నువ్వు విశ్వమును వృద్ధి పొందించుటకు తపస్సు చేసితివి. నేను సంతసించుతుని. తపసే నా హృదయము, తపసే నా శరీరము, తపసే నా మంత్ర జపము, తపసే యాగము, తపసే నా అవయవాలు, తపసే యజ్ఞములు, క్రతువులు. అట్టి నీవు చేసిన తపస్సుకు నేను సంతసించితిని. సృష్టికి ముందు నేను ఒక్కడనే ఉంటిని. అప్పుడు ఈ చేతనాచేతములు అనియు వేరుగా ఉన్నవి, గుర్తించుటకు వీలు కాకుండా, విడిదీయటకు వీలు కాకుండా నాతోనే చేరి ఉన్నవి. అప్పుడు ఈ చేతనులు కానీ ఆ అచిత్తు యొక్క వికారముకు జగత్తు కానీ లేదు. ఇవన్నీ కేవలము సంజ్ఞామాత్రముగా ఇంద్రియ గోచరం కాకుండా నాలోనే నిద్రించుచున్నవా అన్నట్లు ఉన్నవి. నేను అనంత కళ్యాణ గుణములకు ఆకారమైన వాడను, అపరిచ్ఛునుడను. సూక్ష్మమైన నా శరీరముగానే ఉన్న గుణత్రయము గల ప్రకృతి నుండి మహత్తత్వం మొదలు బ్రహ్మాండమంతయు వెలువడినది. బ్రహ్మాండ రూపుడకు విరాట్ విగ్రహం నుండియే సమిష్టి పురుషుడు అనగా చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించను. ఆ బ్రహ్మ నా సంకల్ప రూపజ్ఞానంచే ప్రేరణ చేయబడిన వాడే సత్వ సృష్టి చేయటం ముందు సిద్ధపడి సమర్థుడు కాకపోయాను. అతడు మనసులో నన్ను ధ్యానించెను. నేను అతనికి తపము చేయము అని వినపడినట్లు చేసి తిని. అతడు దారుణమగు తపమును చేసెను. ఆ తపస్సు చేతనే అతడు ప్రజాపతులకు మిమ్ములనందరిని సృష్టించెను. కావున దక్ష ప్రజాపతి, నీవు పంచజనుని యొక్క కుమార్తెగు అసిక్నియాను ఆమెను భార్యగా స్వీకరింపము. ఆమెతో నీవు చేరి ప్రజా సృష్టించేము. నీ తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సృష్టి చేయుటచే గాని ఒకరు సృష్టి చేయుట జరగదు. ఈ దక్షిణకు ముందు ఒకరే సంకల్పం మాత్రంతో సృష్టి చేసినారు గాని ఇక నుండి మిథునముగా దంపతులు సృష్టించుటే జరుగును.
అట్లు సృష్టింపబడిన వారు నా ఆరాధనా రూపంగా యజ్ఞాది కర్మలను చేదురు. ఇట్లు చెప్పి ఆ ప్రాచేతసులకు దక్షుడు చూసుచుండగానే అంతర్ధానమయ్యను. భగవత్ సంకల్పము చే ప్రేరితులై దక్షుడు పంచజన్య కుమార్తె యందు హర్యస్వ సంధ్యాను కుమారులను కలిగిన వారందరూ సమానముగా ధర్మాచరణము చే స్వభావము గలవారు. వారు తండ్రి ఆజ్ఞను పాలించే సంతానమును వృద్ధి పొందించు కొరకు పశ్చిమ సముద్రంలోకి ఎగిరి అచ్చట సింధు నదీ సముద్రంలో కలియుచున్నది. అచ్చట నారాయణ సరస్సు అనేది తీర్థం ఉన్నది. అచ్చట మునులు సిద్ధులు తపస్సు చేయుచుందురు. హర్యస్వులు ఆ తీర్థములు చూచినంత మాత్రమే పాపము తొలగి నిర్మలమగు అంతఃకరణము గల వారు అయిరి. వారికి జ్ఞానులు ఆచరించలే పరమహంస ధర్మము అనగా నివృత్తి ధర్మమునందు కోరిక కలిగెను. ఆయనను తండ్రి ఆజ్ఞను పాలించి తీవ్రమైన తపస్సును సంతానమును వృద్ధి పొందించుటకై చేయుచుండరి. ఆ సమయంలో నారదుడు వచ్చి వారిని చూచెను. అతడు వారితో, నాయన, మీరు వివేకము లేనివారు, ఈ భూమి యొక్క అంతమును చూడకుండా మీరు ఎట్లు సృష్టి చేయుదురు? మీకు ఈ లోకం యొక్క స్వభావము నాయన, మీరు వివేకము లేనివారు, ఈ భూమి యొక్క అంతమును చూడకుండా మీరు ఎట్లు సృష్టి చేయుదురు? మీకు ఈ లోకం యొక్క స్వభావము స్వరూపము పూర్తిగా తెలియకపోతే సృష్టించబడి ఈ శరీరం ఎట్టిదో ఎట్లు ఉండనో తెలియక మీరు సృష్టి చేయవలని తపస్సు చేయుచున్నారు. ఈ విశ్వమునకు అంతడు ఒక్కడే నియామకుడు పురుషుడు, అతడు ఈశ్వరుడు. ఇందు ఒక బెలము ఉన్నది, అది హృదయము. ఆ హృదయ బెలంలో జీవుడు దూరును. ఆ దూరిన వాడు వెలికి వచ్చుటకు ఉపాయమేమో ఎరుంగవలను. అట్లే ఈ శరీరం నందు ఒక స్త్రీ ఉన్నది. ఆమె అనేక రూపములందు చుండును. అదే బుద్ధి, అది వ్యభిచారిణి. ఒకని యందు నిహితముగా ఉండదు. దానికి భర్త జీవుడు. ఆ జారిణీపతి యొక్క పురుషుని ఎరుంగవలను. ఈ జీవునితో కూడిన శరీరము ఒక గృహము 25 తత్వములతో నిర్మింపబడినది. ఇది ఒక నదిలో ఉన్నది. ఇది ఇటునటు ముందుకు వెనుకకు పారుచుండును. అదే మాయ. ఆ మాయ సృష్టి చేయనప్పుడు వెరికి పారును, లయము చేయనప్పుడు లోనికి పారుచుండెను. ఈ నదిలో ఒక హంస ఉండును. ఆ హంస ఈశ్వరుడు. దానికి చిత్రముగు పక్షములు అనగా రెక్కలు గలవు. ఒక రెక్క బంధమును కలిగించును, ఒక రెక్క మోక్షము కలిగించును. ఈ రెక్కలు కత్తులతో వజ్రములతో నిర్మింపబడినవి. ఇది అంతయు ఎప్పుడునూ సాగుచూనే ఉండును. సంతానము పొందుటకు తపస్సు చేయుటకు ముందు దీన్ని అంతను ఎరుంగవలెను. ఇది ఈ లోకం యొక్క వాస్తవ స్వరూపము. దీన్ని ఎరుంగకుండా సృష్టి చేయుట మీకు తగదు. మీరు సృష్టి చేయనప్పుడు ఇది అంతయు తెలుసుకుని సృష్టి చేయుడు అని చెప్పాను. దేవర్షి నారదుని వాక్యములు విని హర్యస్సులు తమకు సహజముగా ఉన్న విచారణాశక్తితో కూడిన బుద్ధితో ఆ వాక్యముల యొక్క రహస్యార్థమును పర్యావలోచనము చేసినారు. నారదుడు భూమి యొక్క అంతమును తెలుసుకొనిమన్నాడు. భూమి అనగా క్షేత్రము, అనగా శరీరము. దీని యందు ఎరుంగవలెను. తర్వాత జీవుడు అనబడేవాడు శరీరంలో ఎట్లు ప్రవేశించునో దాన్ని ఎరుంగవలెను. అది అనాది. ఈ శరీరంలో చేరుట కర్మలచే, దాని నుండి వెలువట ఒక మార్గమును ఎరుంగవలను. దాని నుండి బయలుపడి ఆనందము నొందుట తెలుసుకొనవలను. కానీ బంధమునకు కారణముగు కర్మలచే ప్రయోజనమేమని నారదుడు చెప్పినాడు. ఈ రాష్ట్రమునకు ఈశ్వరుడు ఒక్కడు. ఆ ఒక్కడు భగవానుడగు పరమపురుషుడు. అతడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థకు ఆవలివాడు, తురీయుడు. వేరొకటి ఆధారము అవసరం లేకుండా తనపై తానే ఆధారపడి ఉండువాడు. ప్రకృతి పురుషుల కంటే విలక్షణమైన వాడు. అతడు 6 గుణములచే పరిపూర్ణుడు. అతడే ఏ దోషంలో అంటనవాడే జీవునితో శరీరంలో ప్రవేశించి నియమించేవాడు. అతడు సంసారమునకు విరోధి అయినవాడు. అతన్ని ధ్యానింపకుండా ఈ అసత్కార్యములు చేయుటచే ప్రయోజనము లేదు అని నారదుడు చెప్పినాడు. నారదుని మాటల్లోని అర్థమును పరమగుహ్యమని విమర్శించుకొనుచుండరి. నారదుడు మరి ఒక మాట చెప్పినాడు. బిలస్వర్గము అనగా పాతాళమును చేరిన పురుషుడు వెలికిరానట్లే హృదయబలంలో చేరిన జీవుడు అచట భోగములు యందు ఆసక్తుడై మదాంధుడై స్వస్వరూపమును మరచి ప్రకృతి కంటే వేరైన ఆత్మ హృదయమునందు ఉన్నదని ఎరుంగలేక అందే రమించుచుండెను. ఆ హృదయబలంలో ఉన్న స్వప్రకాశముగు జ్యోతిస్వరూపముగు ఆత్మస్వరూపమును ఎరుంగకుండట ఈ అసత్కర్యము చేయుటచే శ్రేయస్సు లేదు. జీవునికి బుద్ధి తోడుగా ఉండును. అది అనేకములగు వ్యాపారములు గలదే ఉండును. అందుచే అది నానారూప అనగా అనేక వేషములు వేయును. జారిణి అగు స్త్రీ వలె ఆ బుద్ధి అనేక విషయములపై పోవచుండెను. ఒక దానిపై నిశ్చలముగా ఉండదు. దాన్ని ఎరుంగజాలిన వారికి ఈ అసత్కర్మల వలన ప్రయోజనం ఏమిటి? బుద్ధి యొక్క స్వరూపమును ఎరింగి వివేకమున్నదని వానికి సంసారం నుండి అనర్థమే ఫలించును. ఈ పురుషుడు ఈ వ్యభిచారిణియగు స్త్రీకి భర్తగా ఉండును అని నారదుడు చెప్పినాడు. దాని అర్థము ఇట్లు విచారించుచున్నారు. దుష్ట ప్రవర్తన గల భార్యకు వసుడై ఆమెకు కావలసిన అన్నయు సంపాదించి పెట్టుటకై ఆయాసపరుచున్న పురుషుని వలె జీవుడు తన కర్మకు వసుడు కాని వాడనని మరచి అనేక విధములుగా పరుగులెత్తి బుద్ధికి వసుడై అనేకమైన కర్మలు చేసి జన్మ జరా మరణాది అనర్థ పరంపరనందుంచుండును. ఈ రహస్యమును ఎరుంగనివాడు అసత్కర్మలు చేసి ఏమి ప్రయోజనం? మాయా అనడి ఒక నది పారుచున్నది. అది ముందుకు వెనుకకు కూడా పారుచుండును. అనగా జన్మలను కలిగించుచున్నది, మరణమును కలిగించుచున్నది మాయే, అనగా అవిద్యే. దానికి ఈవల ఒడ్డు ఆవల ఒడ్డు, ఇహలోకము పరలోకము.
2 వడ్లను ఒరుసుకున్నప్పుడు నది పారుచున్నది. ఆ నదిలో ఉన్న ఇంటి వంటిది మన శరీరము. అది 25 పదార్థాలతో నిర్మింపబడిన ఇల్లు, అనగా 25 తత్వముల యొక్క కూటికచే ఏర్పడినది. అందుండి ఈ పురుషుడు పరమపురుషునిచే ధరింపబడి ఉన్నాడని ఎరుంగని వాడు ఇంద్రునుండి దేహాత్మ భ్రాంతిని, స్వతంత్రుడని భ్రాంతిని కలిగించి అసత్కర్మలను ఆచరించి ప్రయోజనమేమి? నారదుడు హర్యస్సులకు సృష్టి రహస్యంను ఒక కథలో ఇమర్చి చెప్పినాడు. ఒక నదిలో ఒక హంస ఉండును. ఆ హంసయే ఏ దోషంలో అంటని సర్వేశ్వరుడు. అతడు హంతి దోషాన్ ఇతి హంస, దోషములను పోగొట్టువాడు అన్నడి ఉత్పత్తి చే దోషములను పోగొట్టును. జీవునుకు కర్మవశం చే అంటడి దోషములు ఏమియో హంసకు అంటవు. శాస్త్రము ఈశ్వరుని యొక్క స్వరూపమును, బంధమోక్షములను, దానికి కారణముకు ప్రవృత్తి నివృత్తి ధర్మములను తెలియజేయును. ఆ శాస్త్రములచే ప్రతిపాదింపబడి ఈశ్వరుడు హృదయ గుహలో ఉండును. అతనిని ఉపాసించకుండా సర్వేశ్వరుని యందు వైముఖ్యము కలిగించడి అసత్కర్మచే ప్రయోజనం లేకపోవటయే కాదు, ఆత్మనాశనము కలిగినది. నారదుడు ఆ ఉపదేశంలో కాలచక్రము గూర్చి ఇట్లు చెప్పినాడు. ఈ చక్రం ఎల్లప్పుడూ తిరుగుచుండును. ఇది బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు ఉండేది సర్వజగత్తును అటునిటు త్రోయుచుండును. దీని రెక్కలు కత్తుల వలె వాడి అయినవి, ప్రజము వలె దృఢమైనవి, వజ్రము వలె దృఢమైనవి, ప్రజము వలె దృఢమైనవి. అటు రెక్కలతో ఈ చక్రము తిరుగుచుండెను. సహించుటకు శక్యము కాని తీక్షణములకు గర్భజన్మ మరణాదులను తిరుగుచున్న చక్రము కలిగిచుండెను. అటు చక్రమును గురించి ఆలోచించని వాడు వివేకహీనుడు. ఈ అసత్కర్మలు ఆచరించుచే ప్రయోజనమేమి? కన్న తండ్రి కంటే హితమును ఉపదేశించుచున్నది శాస్త్రమే. అదే తండ్రి. అది ఈ ప్రవృత్తి ధర్మమును, అనగా సాంసారిక ధర్మమును విడవలని చెప్పుచున్నది. దాన్ని ఎరుంగని వాడు సత్వ రజస్తమో గుణములు గల శబ్దాది విషయములు యందు విశ్వాసం గలవాడే అట్టి గుణమమయ్యకు జగత్తునికే సృష్టి చేయుటకు సిద్ధపడెను. కానీ సృష్టి చేయమని చెప్పిన తండ్రి మాట కంటే సృష్టి చేయుట అనర్థమని నివర్తింపుడని చెప్పేది శాస్త్రము మన మేలు కోరినది కనుక సృష్టి చేయుట యందు ప్రవర్తింపరాదు అని నారదుడు ఉపదేశంను విమర్శించుకొని అర్థము చేసుకొనిన హర్యస్సులు ఆ నారదునికి ప్రదక్షిణము చేసి మరలా వెనుకకు మళ్ళీ రాకుండా పోయేడు ముక్తి మార్గమును పోటుకు స్థానముగు పరబ్రహ్మోపాసనము చేసి ముక్తిని పొందిరి. బ్రహ్మ సాన్నిధ్యమును కలిగించు వీణానాదం చే భగవత్ సాక్షాత్కారమును పొందిన నారదుడు ఆ భగవాన్ని పాదపద్మములందు అఖండముగు మనసు చేర్చి లోకంలో సంచరించుటకు పోయెను. దక్షుడు సాంసారిక ప్రవృత్తిని విరమించి నారదుని ఉపదేశం వల్ల నివృత్తి మార్గమున కుమారులు ప్రవర్తించినారని ఎరింగి చాలా శోకించెను. యోగ్యులకు కుమారులు కలుగుట కూడా ఒకప్పుడు శోకమును కలిగించుటకు కారణమోగునని అనుకొనెను. బ్రహ్మ అతనిని ఓదార్చెను. ఆ దక్షుడు పాంచజన్య అనునామయందు శబలాసులు అని పేరు గల వేలాది కుమారులను కనెను. తండ్రి వారిని సంతానోత్పత్తి చేయుడని ఆదేశించెను. వారు అట్లే అని హర్యస్సులు ఎక్కడ సిద్ధిని పొందారో ఆ నారాయణ సరస్సు వద్దకే వెళ్ళిరి. ఆ తీర్థమును స్పృశించి ఆచరణను చేసిరి. వారి మనసులోని మాలిన్యము తొలగినది. ప్రణవమును జపము చేయుచు చాలా తీవ్రముగు తపస్సును చేసి కొన్ని యుగములు నీటినే త్రాగి ఉండిరి. కొన్ని నెలలు వాయువును భుజించి తపస్సు చేసిరి. అట్లుండి మంత్రాది దేవతకు పరదైవమును ఆరాధించిరి. ఓం నమో నారాయణాయ అను మంత్రమును జపించుచు ఇట్లు ధ్యానించుచుండిరి. నారములు అనగా జీవ సమూహమునకు ప్రాప్యుడు, ప్రాపకుడు అనగా పొందించువాడు, పొందబడివాడు, ఆధారము, వారి ఉనికిని స్థానము అయిన వాడు, పురుషుడు అనగా హృదయ కమలంలో ఉన్నవాడు. అతడే మహాత్ముడు అనగా ఆత్మలలో నియమించుటకు ప్రవేశించువాడు. ఉపాసనముచే నిర్మలమగు అంతఃకరణ అభివ్యక్తమై ఉన్నాడు. రజస్తమస్సులు అంటనివాడు నారాయణుడు అనడి మహాహంసను ధ్యానము చేయుదుము. కళ్యాణ గుణములచే గొప్పవాడే దోషములు అంటకుండా త్రోసిపుచ్చువాడు. మహాహంసాగు అటివానికి నమస్కారము. వానినే ధ్యానింతము అని వారు జపము చేయొచ్చు సంతానమును స్పృశించవలనను కోరికతో నుండగా నారదుడు వెనుకటి వల్లనే వచ్చి వెనుకటి వారికి చెప్పినట్లే కొన్ని వాక్యములను చెప్పెను. వెనుక చెప్పిన వాక్యములుగాక మరియు ఇట్లు చెప్పుచున్నాడు. ఓ దక్షపుత్రులారా, నేను చెప్పేది ఉపదేశంను వినుము. మీ సోదరుల మార్గమును అనుసరింపుడు. ధర్మమును ఎరింగిన వాడు ధర్మవర్తులకు సోదరులను అనుసరించుట ఉత్తమము. అట్టివారు పుణ్యమే బంధువు గలవారై దేవతలతో చేరి ఆనందింతురు. నారదుడు ఇట్లు చెప్పి వెళ్ళగానే సోదరులు వెళ్లే మార్గమునే వారు కూడా నివృత్తి మార్గమున పయనించి అధివాహిక పురుషులచే భగవాన్ని దర్శించరు. భగవానుడు బ్రహ్మాత్మకంగా తన ఆత్మను సాక్షాత్కరించుకున్న వారికి పొందదగిన వాడగును. అట్టి పరమపురుషుని పొందుటకు అనుకూలముగు అచ్చిరాది మార్గంను అనుసరించిన వారే గడిచిన రాత్రులు మళ్ళీ రానట్లు వెనుకకు రాకుండా వెళ్ళిపోయేరి. నారదుని ఉపదేశము చే కుమారులు ముక్తి మార్గంలో పయనించుచే పుత్రులు తన కోరిక నెరవేర్చకుండానే నశించినారని, నారదుని ఉపదేశమే అందుకు కారణమని దక్షుడు వినినాడు. అతనికి నారదుపై కోపం వచ్చెను. పుత్రశోకము చే మూర్ఛనొందెను. తెలివి వచ్చి రోషముచే పెదవులు అదురుచుండగా నారదుణ్ణి ఇట్లు నిందించెను. సాధువు వలె వేషం వేసుకొని తిరుగుచున్న ఓ ఆ సాధువా నారద, నీవు స్వధర్మమునందు ప్రవర్తించు నా బిడ్డలకు
భిక్షకులై తిరిగడి సన్యాసుల మార్గంను చూపితివి. పితృరుణము, దేవరుణము, ఋషిరుణము అనేది 3 రుణములను తీర్చని వారు నా కుమారులు. కర్మ విచారము చేయనివారు. పుత్రులను కని పితృరుణము తీర్చి యజ్ఞానుష్ఠానం చేసి దేవరుణములు తీర్చి అప్పుడు సన్యసించి మోక్షం నందవలను గాని ఏవియూ తీరకుండా విషయభోగములను విరుటచే ఉభయలోకములకు వారు చెడినవారైనారు. నీవు బాలుర బుద్ధిని చలింపజేసినావు. నీవు దయమాలిన వాడవు. శ్రీహరి భక్తుడవని అతని పార్షాదుల మధ్యలో సిగ్గులేని వాడవే సంచరించుచు అతని కీర్తిని పాడు చేయుచున్నావు. నీవు తప్ప ఈ లోకంలో భాగవతులందరూ భూతానుగ్రహము గల వారయుందురు. నీవు మాత్రము భూతములకు అప్రియమైన పని చేయుచు సిగ్గు లేకుండా తిరుగుచున్నావు. విషయంలో అనుభవించకుండా వైరాగ్యము కలగలేదు. ఈ విషయముల యొక్క చెడ్డతనము ఉపదేశించి అనుభవించకుండా వైరాగ్యంను కలిగించవచ్చునని నీవు తలంచుచున్నావు. కానీ జ్ఞానం లేని నీవు వేషం చే సాధువుగా కనిపించుచు వారి బుద్ధిని చెడగొట్టుతివి గాని వైరాగ్యము కేవలము బుద్ధిచే కలగదు. విషయములు ఎంత క్రూరమైనవో అనుభవించని వారికి తెలియదు. అనుభవించి విషయంలో ఎంత హాని కలిగించునో ఎరింగిన వారు విరక్తి నందిన అంతగా ఒకరి మాటలు విని విరక్తి నందిన వాడు నిలకడగా వైరాగ్యంలో ఉండలేడు. కర్మలు ఆచరించుట ఎందే ప్రావీణ్యము గల సాధువులకు గృహస్థులకు సహింపశక్యము కాని అపకారం చేసితివి. దాన్ని మేము సహింపజాలకున్నాము. నీవు నా కుమారులకు సంతానం లేకుండా నాశనము చేసేతివి. ఓ మూడుడా, నీవు అన్ని లోకములలో తిరుగుచుండు వాడివై ఒకచోట నిలకడలేని వాడవు అవుదువుగాక అని శపించాను. సాధువులచే ప్రశంసింపబడే నారదుడు సరే అని ఆ శాపమును స్వీకరించెను. శాపమునకు ప్రతిశాపము ఇయ్యగల సమర్థుడు ఆయనను ఓర్చియుండు వాడే సాధువు అనబడును. అట్టి పరమసాధువు నారదుడు కనుక ఆ శాపమును సహించి ఊరకుండెను. నారదునిచే కుమారుల సంతానోత్పత్తి లేకుండా సన్యసించుడు చోచే దక్షుడు విరమించి ఊరుకొనగా బ్రహ్మ ప్రాచేతసును అన్వయించి సంతానోత్పత్తికి ప్రేరణ చేసెను. దక్షుడు తన భార్యకు ఆసక్నియందు 60 మంది కుమార్తెలను కనెను. వారిలో 10 మందిని ధర్మునకు, 13 కశ్యపునకు వసంగెను. చంద్రునకు 27 మందిని ఇచ్చెను. రుద్రునకు 2, అంగిరసునికి 2, కృశాసునకు 2 వసంగెను. మిగిలిన 9 తారీక్షుడ పేరు గల వానికి వసంగెను. వీరి సంతానముతో మనుషులతో 3 లోకములు నింపబడెను. భానువు లంబ వసువునకు అంగీరసి భార్య. ఆమె కుమారుడు విశ్వకర్మ. అతడు శిల్పాచార్యుడు. అతనికి చాక్షుషుడు అనేది కుమారుడు పుట్టెను. అతనికి విశ్వసాధ్యనాయకులు కుమారులుగా కలిగిరి. విభావసునకు భార్య ఉష. ఆమెకు విష్ణుడు రోచి అతవుడు జనించిరి. ఆతవునకు పంచయాముడు అనడి దివసుడు కుమారుడుగా కలిగెను. ఆ పంచయాములచే సర్వభూతములు వారి వారి వ్యాపారముల యందు ప్రవర్తించుచున్నవి. రుద్రుని భార్య స్వరూప. రుద్రుని భార్య సురూప. ఆమె కోట్ల కొలది రుద్రగణములను కనెను. వారిలో ప్రధానులకు 11 ఏకాదశ రుద్రులు అనబడుదురు. వారు గణనాయకులు. రైవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, ఉగ్రుడు, వృషాకపి, ఏకపాత్, అహిర్బిద్దుడు, బహురూపుడు, మహాంతుడు అని 11. ఈ 11 రుద్రులకు పారిషదులుగా భయంకరముగు ప్రేతాది రూపములతో అనేక విధములగు ఉంటడి భూతనాయకులు వేరొక భార్య యందు కలిగిరి. అంగిరిసుడు అనడి ప్రజాపతికి స్వద, సతి అను 2 భార్యలు. అందు స్వద పితృదేవతలను కనెను. సతి అను ఆమె అధర్వాంగిరసుడు అను వేదాభిమాన పురుషుణ్ణి కనుగొనెను. దక్షునికి కోపము వచ్చి క్షయవ్యాధితో బాధపడినట్లు సంతానం లేకుండాను శాపమిచ్చాను. చంద్రుడు దక్షుణ్ణి ప్రార్థించి అనుగ్రహింపచేసుకుని కళలను పొందెను. గాని సంతానం లభింపలేదు. అవి కృష్ణపక్షంలో క్షీణించుచు మరలా వృద్ధి పొందుచూ ఉండెను. కశ్యపుని భార్యలు ఈ జగత్తునంతనకు జన్మనిచ్చిన వారు. వారి వంశములను చెప్పెదను వినుము. అదితి, దితి, ధనువు, కాష్ట, అరిష్ట, సురస, ఇలాముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమి, తిమి అను వారి సంతానమును వినుము. తిమికి జలచరములు సంతానముగా జన్మించెను. శరముకు కుక్కలు, వ్యాఘ్రమార్జాలములు సంతానముగా జన్మించెను. సురభికి ఏనుబోతులు, గోవులు, చీనగట్టలు జంతువులు జన్మగా జన్మించెను. తామ్రకు డేగలు, గద్దలు మొదలగు బలమైన పక్షులు సంతానముగా జనించెను. మునికి అప్సరసులు, గణములు జన్మించెను. క్రోధవశకు కాటువేసరి పాములు మొదలగునవి జన్మించెను. దానవులను యజ్ఞములకు విఘ్నములు కలిగించుచున్నారని మీ తాతయ్యకు అర్జునుడు ఒకప్పుడు స్వర్గమునికేగి ఇంద్రుని కొరకు వారితో యుద్ధం చేసి వారిని చంపెను. విప్రచిత్తి సింహిక అను భార్యందు 101 మంది దానవులను కనెను. వారిలో పెద్దవాడు రాహువు. మిగిలిన 100 మంది కేతువులు. ఈ రాహువే దానవాదముడైనను భగవదనుగ్రహించే గ్రహము అయ్యను. ఇంకా అదితి వంశము వినుము. అంశమునందు సాక్షాత్తు నారాయణుడు
తన అంశచే జన్మించెను. అదితికి వివస్వంతుడు, శర్యముడు, ఉష, త్వష్ట, సవిత, భగుడు, దాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శుక్రుడు, ఉరక్రముడు అను పుత్రులు జన్మించారు. ఈ ఉరక్రముడే భగవాన్ని అవతారము. అతడే వామనుడు, త్రివిక్రముడు. వివస్వంతునకు సంధ్య అనడి భార్య అందు శ్రాద్ధదేవుడు జన్మించెను. ఇతడే వైవస్వత మనువు అని ప్రసిద్ధుడాయను. ఆమెయే యముడు, యమి అని ఇద్దరిని కనెను. వీరు కవలలు. ఆ సంజయే బడబా అయి అశ్విని దేవతలను వివస్వంతునకు కుమారులుగా పొందెను. ఆమెయే ఛాయ అన పేరు గలదే శనైశ్చరుని కనెను. ఆమెయే సావర్ణి అనడి మనువును కూడా కనెను. అట్లే తపతి అనడి కన్యను కూడా ఆమె ప్రసవించెను. ఆ తపతి అనడి కన్య సంవర్ణుని భర్తగా పొందెను. అర్యమునకు మాతృక అని ఆమె భార్యగా ఉండెను. వారికి చర్షణులు అని పేరు గల కర్మచేయు స్వభావము గల సంతతి కలిగెను. ఈ చర్షణులు ఎందే మనుష్యమతి బ్రహ్మచే కల్పింపబడినది. పోషాన్నతనికి పుత్రులు లేరు. దక్ష యజ్ఞంలో అతని దంతములు ఊడెను. అందుచేత అతడు పిండి ముద్దనే తినుచుండెను. పోష దక్షయజ్ఞంలో కోపించి రుద్రుని చూసి పండ్లు కనపడుట నవ్వెను. అందుచే అతని దంతములు ఓడగొట్టబడినవి. దైత్యులకు చెల్లెలకు ప్రవచనాలు ఆమె త్వష్ణ యొక్క భార్య అయ్యను. వారిద్దరకు విశ్వరూపుడు అను కుమారుడు కలిగెను. దైత్యులకు మేనల్లుడగు ఈ విశ్వరూపిణి దేవతలు ఒకప్పుడు పురోహితునిగా వరించిరి. బృహస్పతి ఇంద్రునిపై కోపమొచ్చి దేవతలను వదిలినాడు. దేవతలు ఈ విశ్వరూపిణి పురోహితుడిగా వరించిరి. బృహస్పతి దేవతలకు పౌరహిత్యము చేయుచు ఎందుకు వదిలినాడు? దేవతల గురువు వద్ద ఏమి తప్పు చేసినారు తెలుపుడనే పరీక్షిత్తు ప్రార్థింపగా సుఖయోగి చెప్పుచున్నాడు. ఇంద్రునికి 3 లోకములు ఐశ్వర్యములు లభించిన తర్వాత తనంతట వాడు లేడని మదము కలిగెను. దానిచే అతడు సన్మార్గములను ఉల్లంఘించి తప్పుగా ప్రవర్తించెను. ఒకనాడు ఇంద్రుడు సభలో సింహాసనమును అధిష్ఠించి ఉండెను. అప్పుడు మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుభువులు, విశ్వదేవులు, సాధ్యులు, అశ్విని దేవతలు పరివేష్టించి సేవించుచుండెరి. మహారాజు చహనములకు చామరములు, వివన్లు విచిచుండరి. అప్పుడు ఇంద్రునకు దేవతలకు కూడా పూజింపదగినవాడగు బృహస్పతి సభలోనికి వచ్చుచుండెను. ఇంద్రుడు అహంకారముతో చూచియూ లేక ఎదురేగి ఆసనమును చూపక తలస్థుడై ఊరకుండెను. వెంటనే విద్వాంసుడగు బృహస్పతి ఐశ్వర్యము చేయిటి అవమానము జరిగినదని గుర్తించి మాట్లాడక వెనుతిరిగి తన భవనమునకు ఏగెను. అతడు వెళ్ళగానే ఇంద్రుడు గురువు విషయంలో తాను చేసిన అవమానమును గుర్తించి తనను తానే సభలో నిందించుకొనెను. ఓహో, అల్పబుద్ధితో ఎంతటి తప్పు చేసి తిని ఐశ్వర్యమతుడైన గురువును సభలో తిరస్కరించి తిని జ్ఞానము గలవాడు సత్యలోకాధిపతి యొక్క ఐశ్వర్యమును కూడా తుచ్చముగా భావించును. కాని కావలనని కాక్షింపడు. అది నశ్వరము అని వారెరుగుదురు. దేవతలకు ప్రభువై ఉండి నేను ఈ అసురభావమును పొందితిని. కొంతమంది మహారాజు తన సింహాసనం నుండి లేచి ఒకరిని ఎదుర్కొనరాదని అందరు. కానీ వారికి ధర్మము తెలియదు. అట్టివారు చెడు మార్గమును ఉపదేశించువారు కానీ సన్మార్గదర్శకులు కారు. వాని మాట వినినవారు నరకంలో పడుదురు. రాతి పడవనెక్కి నదిని దాటుటకు ప్రయత్నించుట ఎంత అవివేకమో, గురువుపదేశమును పాలింపకుండాట అంత వినాశకరము. నేను ఇప్పుడే వెళ్ళి అగాధము అగు బుద్ధి గల మా ఆచరుని అనుగ్రహింపచేసేదను. తొంటరితనము వదిలి వారి పాదములపై పడిదను. ఇట్లో ఇంద్రుడు అనుకొనుచున్నాడు. నిరంగి బృహస్పతి యొక్క ప్రభావము చేత ఇంద్రునికి కనపడకుండా మాయమయ్యను. ఇంద్రుడు గురువుగారి గృహమునకు వెళ్లి వారిని దర్శింపవలనని ఎంత ప్రయత్నించినను దర్శనము లభింపకపోటిచే శోకముతో శాంతినందక బాధపడెను. ఆ విషయము రాక్షసులకు తెలిసెను. వారి గురువు శుక్రుడు బృహస్పతి వదలినాడు కనుక ఇప్పుడు మీరు వెళ్ళి ఎదిరింపుడని చెప్పెను. వారు దుర్మదులు. వారు ఆకతాయిలయి ఒకరిని చంపవల్లని పూనికి గలవారు. అట్టి అసురులందరినూ దేవలోకముపైకి దండెత్తి వచ్చి తమ బాణములతో దేవతలందరినీ చెండాడిరి. ఇంద్రునితో కూడా దేవతలందరూ బ్రహ్మలోకమునకేగి బ్రహ్మకు నమస్కరించి శరణు పొందిరి. దేవతలను చూచి బ్రహ్మదయతో వారిని ఓదార్చుచూ ఇట్లు పలికెను. ఓ దేవతలారా, మీకు చాలా కష్టము వచ్చినది. చేయకూడని పని చేసితిరి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు జితేంద్రియుడు అగు బృహస్పతిని అనాధరణము చేసితిరి. అటు చెడ్డ పని చేడు చే శత్రువులు మిమ్మల్ని ఆక్రమింపగలవారైనారు. మీ బలము తగ్గుటిచే వారి బలము పెరిగినది. గురువును తిరస్కరించుట ఆపదలకు కారణము. రాక్షసుల ముందు ఒకసారి తమ గురువగు శుక్రుని అవమానించి చేరి మరలా అతనినే ఆశ్రయించి ఇప్పుడు సమృద్ధి నొందినారు. ఆ గురువనుగ్రహము చేవారు మిమ్మల్నే కాదు నా లోకమును కూడా ఆక్రమింపగలరు. నేడో రేపో ఆ రాక్షసుల లోకములను స్వాధీనం చేసుకొనగలరు. శుక్రాచార్యులో మంత్రశక్తి ఎవరి చేతను ఓడించుటకు శక్యము కానిది. ఎవరు బ్రాహ్మణులను గోవిందుని వేదం మూలమును పూజింతురో వారికి అమంగళములు కలుగవు. గురువుని ఆరాధింప
ఆరాధింపని వారికి ఎంత సమర్థులైనప్పటికీ అమంగళంలో కలుగుతూనే ఉండును. కావున మీరు త్వష్టకుమారుడు జితేంద్రుడైన విశ్వరూపుడును వాణ్ణి ఆశ్రయింపుడు. మీకు పురోహితునిగా ఉండమని ప్రార్థింపుడు. విశ్వరూపుడు అసురులేడ పక్షపాతము గలవాడు. ఆ పని మీకు అయిష్టమే అయినను మీరు క్షమించి ఉండు. బ్రహ్మ ఇట్లు చెప్పగానే భయము తొలగి త్వష్టకుమారుడుగా విశ్వరూపుని వద్దకు దేవతలందరూ వెళ్లి అతన్ని ఆలింగనము చేసుకుని ఇట్లు పలుకుచున్నారు. మేమందరము మీకు అతిథులుగా వచ్చితిమి. మీ ఆశ్రయము మంగళప్రదమగుగాక. మీ తండ్రి తాతలకు నెరవేరవలసిన కోరికలు నెరవేరుగాక. యోగ్యులైన కుమారులు తండ్రులకు సేవ చేయటయే పరమధర్మము. నీవు బ్రహ్మచారివి. మీకు అతిథిగా వచ్చిన మాకు మనసుకు సంతృష్టిని కలిగించుట మీకు ధర్మము. ఆచార్యుడే మూర్తి దాల్చిన బ్రహ్మము. తండ్రి చతుర్ముఖుడు ప్రజాపతి యొక్క మూర్తి, సోదరుడు ఇంద్రుని మూర్తి, తల్లి సాక్షాత్తు భూదేవి యొక్క మూర్తి. అందుచే బ్రహ్మను ఉపాసించినట్లు ఆచార్యుని, ప్రజాపతిని సేవించినట్లు తండ్రిని, ఇంద్రుని సేవించినట్లు సోదరిని, భూమిని సేవించినట్లు తల్లిని గౌరవించి సేవించవలెను. సోదరి దయాస్వరూపిణి, అతిథి అభాగ్యతుడు అగ్నిమూర్తి, సర్వభూతములు ఆత్మతో సమానులు. మేము నీ తండ్రి వంశము వారలమే ఆర్తులమే వచ్చితమి, పరాభవము పొంది ఉంటమే. నీ తపః ప్రభావం చే మాకు సహాయము చేయదగును. జ్ఞానివి అగు నిన్ను ఉపాధ్యాయునిగా వరించి ఉన్నాము. నీ తేజస్సుచే మేము శత్రువులను జయింపగలమని నమ్మి వచ్చితమి. మీరు మాకంటే వయసులో చిన్నవారే. తప్పక పొందవలసిన ప్రయోజనం ఉన్నప్పుడు మంత్రమును స్వీకరించినప్పుడు తమకంటే చిన్నవారిని కూడా నమస్కరించవచ్చును. మంత్రమును ఉపదేశించుచున్నప్పుడు చిన్నవారికైనా నమస్కరించి ఉపదేశమును పొందవచ్చును. నీవు వేదములను ఎరింగినవాడు కావున మేము నీకు నమస్కరించుచున్నాము. ఇట్లు దేవతలు ప్రార్థింపగానే మహా తపశ్శాలి అగు విశ్వరూపుడు ప్రసన్నుడై మృదువగు వాక్కుతో ఇట్లు పలికెను. ధర్మాచరణము చేయువారు పౌరోహిత్యములకు అంగీకరింపరు. పౌరోహిత్యము బ్రహ్మవర్చస్సును తగ్గించును, ధర్మమును నశింపజేయును. మీ కొరకు నేను కొంత తపస్సును దారపోయవలసి వచ్చును, అందుచే చేయరాదు. కానీ లోకములకు పాలకులకు మీరు వచ్చి యాచించినారు. నేను తండ్రులేడ గౌరవము కలవాడును. మీ వంటి వారు శిష్యులుగా ఉండమని వచ్చుటియే మహాలాభము. పౌరోహిత్యముచే ధనము లభించునని కొందరు అనుకొందరు. కోరిక లేని వారికి ఏరుకొని తెచ్చుకొనిన వరివెన్నులో ధాన్యపు గింజలో జీవించుటకు చాలును. అదే వారికి ధనము. దానితోనే వారు మహాయజ్ఞములను కూడా నెరవేర్తురు. మాకు ఏ కోరిక లేదు. నాకు ధనము ఆవశ్యకము కాదు. అందుచే ఓ దేవతలారా, నేను మీ పౌరోహిత్యం చేయుటకు ఎట్లు అంగీకరింతును. కానీ మీరు నాకు పితృ సమానులు. మీరు ప్రార్థించిన నాడు నేను కాదు అనుట తగదు. అందుచే మీరు కోరినట్లు నాకు సామర్థ్యం ఉన్నంత వరకు తపస్సు చేతను, చివరకు ప్రాణము చేతనైతను మీ కోరిక నెరవేర్తును. ఇట్లు మహాతపస్యాలైన విశ్వరూపుడు తన ఉత్తమముగు మనసుతో వారికి పౌరోహిత్యం చేయుటకు అంగీకరించెను. అసుర సంపద శుక్రాచార్యులు నీతి కౌశలముచే రక్షింపబడుచున్నది. దాన్ని ఎవరునూ తమ వశము చేసుకొనజాలరు. కానీ విశ్వరూపునకు నారాయణ కవచమనడి విద్య తెలుసు. దాన్ని ఇంద్రునికి ఉపదేశించెను. దానిచే అసురుల యొక్క ఐశ్వర్యంను వారి నుండి తొలగించి ఇంద్రుని కొసగెను. ఇంద్రుడు వైష్ణవీ విద్యకు నారాయణీ కవచమంత్రమును నేర్చుకుని ధ్యానించి దానిచే రక్షింపబడిన వాడే అసురసేనలను జయించెను. ఆ విద్యచే ఇంద్రుడు శత్రువులను జయించి ఐశ్వర్యంను పొందెను. పరీక్షిత్తు శ్రీ శుకుణ్ణి ఇట్లు ప్రశ్నించుచున్నాడు. ఇంద్రుడు శ్రీ వైష్ణవీ విద్యచే రక్షింపబడి సైనికులను వారి వాహనములతో కూడా హేళగా జయించి త్రిలోకైశ్వర్యమును ఎట్లు అనుభవించెనో ఆ నారాయణ దేవాంశమగు మంత్రమును నాకు ఉపదేశింపుడు. ఆ కవచము జపించి కదా ఇంద్రుడు తమను చంపుటకు వచ్చుచున్న అసురులను జయించి